తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా నేరుగా క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు అప్పట్లో స్వామివారి దర్శనం లభించకపోవడంతో వారు ప్రస్తుతం పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీ తగ్గే వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి అనుమతిస్తున్నారు. ఈ నెల 23న గురువారం తెల్లవారుజాము నుంచి ఏ రోజు కారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునః ప్రారంభించనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులను గతంలోనూ టోకెన్లు లేకుండా అనుమతించడంపై టీటీడీ ఉన్నతాధికారులు చర్చించినట్లు సమాచారం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులు సమావేశమయ్యారు. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందడం, దీనిపై సీఎం చంద్రబాబు పరిశీలించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో టోకెన్లు ఇవ్వకుండా తిరుమలలో నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించడంపై పరిశీలించాల్సిందిగా సీఎం సూచించారు. నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తే ఎదురయ్యే ఇబ్బందులు, ప్రయోజనాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలిపింది. దీనిపై టీటీడీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.